ఆంధ్రప్రభ నేను మీ హేమ. ఏపీ పీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టిన నుంచి షర్మిల వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో అటు ప్రతిపక్షాల విమర్శలతో పాటు షర్మిల సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. దీంతో సీఎం జగన్ ఓ మాస్టర్ ప్లాన్ కు స్కెచ్ గీశారు. దీంతో షర్మిల సైలెంట్ అయిపోతుందని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటా మాస్టర్ ప్లాన్? లెట్స్ వాచ్ ద స్టోరీ. షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక ఎక్కువగా అధికార పార్టీనే టార్గెట్ చేస్తున్నారు. అటు వైసీపీ నేతలు కూడా షర్మిల విమర్శలకు కౌంటర్ అటాక్ ఇస్తూనే ఉన్నారు. అయితే రాజకీయపరమైన విమర్శలకు వైసీపీ నేతలు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా షర్మిల కుటుంబపరమైన విమర్శలు, ఆరోపణలు చేస్తుండడంతో వైసీపీ నేతలు సైలెంట్ అయిపోతున్నారు. వీటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఆ కుటుంబ సభ్యులపైనే ఉంది. షర్మిల చేస్తున్న ఆరోపణలపై సీఎం జగన్ స్పందిస్తే షర్మిలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ షర్మిలను రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటికే రాజకీయ విమర్శలను ఎక్కుబెట్టిన షర్మిల తాజాగా కుటుంబపరమైన విమర్శలు, ఆరోపణలు తీవ్రతం చేసింది. దీంతో అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం షర్మిలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. షర్మిల కుటుంబ విషయాలపై రోడ్డు మీదకు వచ్చి ఆరోపణలు చేస్తుండడంతో జగన్ తన తల్లి వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. తాను షర్మిలపై విమర్శలు చేయడం కంటే విజయమ్మ బయటకు వచ్చి వాస్తవాలను చెప్పాలని కోరినట్లు చెబుతున్నారు. అదే సమయంలో పార్టీకి అండగా వచ్చే ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహించాల్సిందిగా సీఎం జగన్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు విజయమ్మను కోరినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై విజయమ్మ సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. మంచి ముహూర్తం చూసి పార్టీ కోసం ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఈ ప్రచారంలోనే వైఎస్ షర్మిల సీఎం జగన్పై చేస్తున్న అనేక విమర్శలు, ఆరోపణలకు విజయమ్మ సమాధానం చెబుతారని భావిస్తున్నారు. విజయమ్మను బరిలోకి దించడం ద్వారా రాజకీయంగా, వ్యక్తిగతంగా జగన్పై చేస్తున్న అనేక విమర్శలకు సమాధానం చెప్పినట్లు అవుతుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. తల్లి, చెల్లిని చూడలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలను ఏం చూస్తాడంటూ చంద్రబాబు, పవన్ చేస్తున్న విమర్శలకు, తనకు అన్యాయం చేశాడంటూ షర్మిల మాట్లాడుతున్న మాటలకు విజయమ్మను రాజకీయ రణక్షేత్రంలో దించడం ద్వారా సమాధానం చెప్పినట్లవుతుందని వైసీపీ భావిస్తుంది. విజయమ్మతో సభలు, సమావేశాలు నిర్వహించడంతో పాటు అనేక ప్రాంతాల్లో సమావేశాలు పెట్టించేందుకు వైసీపీ సమయతత్వం అవుతుంది. షర్మిల రాకతో వైసీపీకి తగిన రాజకీయ డ్యామేజ్ ని విజయమ్మ ద్వారా కొంతలో కొంతైనా పూడ్చుకునే ప్రయత్నాలు వైసీపీ చేస్తుంది. ఇవి ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తాయో చూడాల్సి ఉంది.